పేరమ్మా? నా పేరు కత్తి మరియమ్మ సార్. ఏం పేరమ్మా? మరియమ్మ సార్, కత్తి ఇంటి పేరు. పెన్షన్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఇచ్చారు మీకు 5,000 సార్. 5,000. ఇదే షాపా మీది? ఇదే సార్. ఏం పెన్షన్ మీకు? రాజధాని రైతు కూలి పెన్షన్ అనుకున్నారా? ముందు రోజు ఇస్తారని చంద్రబాబు చెప్పారు సార్. అట్టాగే ఇస్తున్నారు. ఒక రోజు ముందే చెప్పలేదు, చెప్పకుండానే ముందే ఇస్తున్నారు. అంటే ముందు మనకి 1వ తారీఖు ఎప్పుడు వస్తే అప్పుడు ఇచ్చేవారు కదా, అట్లా ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు మటుకి ముందుగానే ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నారు. అవును సార్. చంద్రబాబు వస్తే టైం పెన్షన్లు కూడా ఎట్లా అనేవారు కదా ఎన్నికల ముందు. అవును సార్ అంటున్నారు సార్. అన్నారు ఈ నెల కూడా ఎవరు ఆపేస్తారని చాలా మంది అంటున్నారు సార్. నాకేం బాధ వేస్తుంది అంటే, ఎందుకంటే ఇచ్చారు సార్. ఈ నెల ఇస్తారా హీరో ఆపేస్తాం అంటున్నారు, తీసేస్తాం అంటున్నారు అని అందరూ అనుకుంటున్నారు సార్. నేనైతే ఆపరనే అనుకున్నాను సార్. ఎందుకంటే సార్ ఫస్ట్ నుంచి ఇచ్చారు. వాటి వల్ల మేము చాలా బాకీలు కూడా, డ్వాక్రా కూడా తీసుకున్నాం సార్. మేము నెల నెల పెన్షన్ల వల్ల అప్పుడు ఇవ్వాల బ్యాంకు లోన్ ఇస్తే మా డ్వాక్రా కూడా కట్టు చేసుకున్నాము. ఎలా ఉంది చంద్రబాబు పాలన? బాగుంది సార్. చంద్రబాబు గారు రావాలని మాకు ఈసారి కూడా. మళ్ళీ రావాలనుకున్నారు మీరు? ఈ రాజధాని అది ఆగిపోయింది కదా సార్. మరి కూలి పనులు లేవు, చానాలు పనులు లేక చాలా మంది ఇబ్బంది పడ్డాం. మా అబ్బాయి కూడా టాపీ పని చేసేవాడు సార్. అబ్బాయి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా అబ్బాయి చనిపోయారులే. వాళ్ళిద్దరు భార్య భర్తలు అరుచుకొని చనిపోయాడు. అయినా సరే మాకు ఆ పెన్షనే మాకు నెలకి ఆధారంగా ఉంది సార్. మాకు బాగానే ఉంది. పనులు దొరుకుతున్నాయా? బాబు గారు వచ్చారు. దొరుకుతున్నాయి సార్. ఏదో పనులకి వెళ్తున్నారు సార్. ఆడవాళ్ళకి కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇంకా అది అయితే మాకు ఇంకా 2 సంవత్సరాలు కూడా సార్ వస్తే ఈసారి కూడా మాకు ఇది అవ్వాలని మా కోరిక సార్. అంటే ఎలా ఉందమ్మా? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీకు? మాకైతే చాలా బాధ వేసింది సార్ గతంలో. మేము మామూలుగా ఈ పార్టీయే మాది, టీడీపీయే. కానీ గతంలో చాలా ఇబ్బంది పడ్డాం సార్. మేము పనులు లేక ఆ పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని అసలు పలకరించేవాళ్ళు కాదు. వచ్చి ఇంతవాటికి మా దగ్గరికి అన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండే జగన్ ఏ రోజు వచ్చి మమ్మల్ని కలవలేదు సార్. మా అబ్బాయి చనిపోయినప్పుడు లోకేష్ బాబు వచ్చాడు. మొన్న అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మమ్మల్ని కలిసాడు. ఫోటో దిగాము బాబుతో. మేము చంద్రబాబు గారిని కూడా కలిసాము. మేము ఎక్కడ మీటింగ్లన్నా నేను వెళ్తాను సార్. ఫస్ట్ నుంచి సార్ ఉన్నప్పటి నుంచి నేను డ్వాక్రా లీడర్ సార్, ప్రెసిడెంట్గా చేసా. ఎక్కడే ఉండా నేను జనాన్ని తీసుకొని వెళ్ళేదాన్ని సార్ బస్సులతో. ఇప్పుడైతే వాళ్ళు వచ్చినాక మా మీద ఇది చేసి తీసేసారులే అన్నప్పుడు ఇంకా నేను మామూలుగా అయినా వెళ్తాను సార్. ఎక్కడైనా మీటింగ్కి వెళ్తా. జగన్ అలా కలిసేవారు కదా? అసలు ఒక్కసారి అసలు మేము చూడలేదు సార్ అతన్ని. అస్సలు చూడలేదు ఎంత వాటికి. మేము అప్పుడు ఏదో పాదయాత్ర చేస్తుంటే మేము వెళ్ళి చర్చికి అడిగాం సార్. అడిగితే చర్చికి కాగితాలు రాసేమన్నారు, ఇచ్చాం మా పాస్టర్ గారు. మేము ఏం మాకు సహాయం చేయలేదు. మొన్న లోకేష్ బాబు గారి ద్వారా మొన్న పండగ రోజు మా చర్చికి వచ్చి శేషు 20,000 ఇచ్చాడు సార్ మా చర్చికి. లోకేష్ గారే కదా మీ ఎమ్మెల్యే? అవును సార్. మాకు బాగుంది సార్. బాగా చేస్తున్నారా? మన మేము ర్యాకిలు కూడా కట్టాం సార్. మాకు అందరికి స్వీట్ బాక్సులు ఇచ్చారు. అందరిని కలిసారు. చెప్తే వింటారా? వింటారు సార్. కలవడానికి అవకాశం ఉంటుందా? ఉంది సార్, కలవటానికి అవకాశం ఉంది. ఎక్కడ మీటింగ్ అయినా మేము దగ్గరికి వెళ్ళి కలుగుతాం సార్. మహిళలంతా జగన్ ఉంటే బాగుండు, మా జగన్ గెలిస్తే బాగుండు అనుకుంటున్నారంట, నిజమేనా? లేదు సార్, అట్టెవరు అనలా. మాకెళ్ళాయి చంద్రబాబు గారు కావాలని అనుకున్నా. ఇక ఆ పార్టీ వాళ్ళు అంటమే కానీ ఇటు తెలిసిన వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది తిట్టారు సార్ ఆయన్ని. చేయలేదు సరిగా ఏం చేయలేదని చాలా సార్లు అన్నారు. నాతో కూడా అన్నారు చాలా మంది. రాజధాని పనులు ప్రారంభమయ్యాయి కదా? అయినాయి సార్, చేస్తున్నారు, చెప్తున్నారు, వింటాం, వార్తలు కూడా వింటాం. అమ్మా మీ పేరు? విజయరాణి. ఏం చేసుకుంటారమ్మా మీరు? మేము కూలి పనికి వెళ్ళే వాళ్ళం. మీకే పెన్షన్ వస్తుందమ్మా? నాకే వస్తుంది. అదే ఏ పెన్షన్ వస్తుంది? రాజధాని రైతు కూలి వచ్చింది. ఎంత ఇస్తున్నారమ్మా మీకు? 5,000 ఇస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు 5,000 చేశారు. 5,000 ఇస్తున్నారు. మరి ఒక నెల ముందుగానే, ఒక రోజు ముందుగానే ఇస్తున్నారు. ఒక రోజు ముందుగానే ఇచ్చేస్తున్నారు. ఎంత ముందు పెన్షన్ వచ్చిందంటే 1వ తారీఖు, తర్వాత 5వ తారీఖు, 2వ తారీఖు ఇట్లా ఇచ్చేవారు కదా. సో ఇప్పుడు ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నారు. ఒక రోజు ముందే ఇస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక. మరి పండగలు వచ్చినా గానీ ముందే ఇస్తున్నారు. ఒకలా సెలవులు వచ్చినా గానీ ముందే ఇస్తున్నారు. ఈ మెడిసిన్ తెచ్చుకునే వాళ్ళకి కానీ మరి వాడుకోవటానికి మాకు ఇళ్ళలో ఇప్పుడు మాకు ఒక పెన్షనే కదా, ఒక పెన్షన్ వాళ్ళకి కూడా మాకు ఆధారుగా ఉంటున్నాయి ముందు ఇచ్చినందుకు. మరి బిళ్ళలు తెచ్చుకోవటం వాళ్ళకి కూడా బాగుంటుంది. ముసలి వాళ్ళకి, ఏతంతులకి కానీ అందరికి బాగా మంచిగా ఉంటుంది. ఏం చెప్తారు చంద్రబాబు గారికి? ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నారు పెన్షన్, మీకు మంచిగా చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ మాకు రావాలని మేము కోరుకుంటాం. ఏం బాగాలేదంటగా ఈ ప్రభుత్వం? లేడీస్ అంటే మహిళలంతా కూడా జగన్ గెలిచింటే బాగుండేది అనుకుంటున్నారంట కదా విధుల్లో. ఎందుకు జగన్ గెలిస్తే ఎందుకు బాగుండిద్ది? అప్పుడు పిల్లలకి అమ్మఒడి పథకం అని చెప్పి 1 సంవత్సరం వేసి 2వ సంవత్సరం ఆపేసేసి అదేమంటే మీ పిల్లలకు హాజరు లేవు, మీ పిల్లలు బడికి పోవట్లేదు, ఎట్టిస్తారమ్మా అని అడిగినందుక
ఎట్లా వేస్తారు మహిళలు? అసలు ఆ మహిళలకి మైండ్ ఉంటే వేయరు, మరి అందరూ కూడా మరి మైండ్ లేకపోతే అట్లా మాట్లాడతారు. ఇప్పుడైతే చంద్రబాబు బాగానే చేస్తున్నారా మరి? మంచి పనులు కూటమి కలిసినాక మహా మంచి పనులు చేస్తున్నారు మాకు, అది మరి చంద్రబాబు వచ్చిన తర్వాత బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. ఏంటి మరి మీ అమరావతి సంగతి ఏంటి? పనులు ప్రారంభమయ్యావా అమరావతి? పనులు చేస్తున్నారు అమరావతిలో, మంచి పనులు చేస్తున్నారు. మరి జగన్ అంతకు ముందు పెండింగ్ పడ్డ పనులన్నీ రాజధానిలో అభివృద్ధి చేస్తున్నారు. ఆ బిల్డింగ్లు కానివి, రోడ్లు కానివి, మరి చాలా పనులు పెండింగ్ బండి అన్ని మరి అప్పుడు జగనన్నంగా ఆపేసేసాడు కదా, మొత్తం పెండింగ్లు పెట్టేసేసి మొత్తం ఒక ఏదో అంతకుముందు కనబడిన రాష్ట్రం లాగా చేశాడు. ఇప్పుడు జనం అందరూ కళ్ళు తెరుచుకుని చూసే యువతలాగా చేస్తున్నాడు కదా బాబు గారు. బాగుండే ఇప్పుడు పనులు. యువతకి మాత్రం మాకు తెలిసి ఇప్పుడు చంద్రబాబు గారు చేసే పనులు మాకు బాగా నచ్చుతున్నాయి. ఎందుకంటే మా పిల్లలు చదువుకుని ఇక్కడ రాజధాని ఉంటే మా పిల్లలందరూ చదువుకుని ఉద్యోగాలు చేసి మాకు ఎంతో ఆదరుగా ఉంటారు కదా. మాకు చదువులు లేవు, ఇప్పుడు మాకు 35 ఏళ్ళు వయసు, నాకు చదువు లేదు. నా పిల్లలు కూడా చదువుకుని ఇక్కడ ఉద్యోగాలు చేస్తే మాకు ఆనందమేగా. ఎవరో ఏదో అనుకున్నారని కాదు, మాకు ఇక్కడ బాగా మంచిగా చంద్రబాబు గారు ఉంటే మంచి పనులు జరుగుతాయని మేము ఆశించి మేము గెలిపించుకున్నాం. మాకు మంచి పనులు జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేస్తాడని జగన్ అంటున్నాడు. అన్ని అబద్ధాల మాటలు అవి. జగన్ గారు ఉండగా నాశనం చేసి అదే 3 పాలనలు అని చెప్పి చేసి 3 రాజధానులు 3 పాలనలు చేసి 3 మొక్కలు చేసి వెళ్ళాడు. అంతేగాని చంద్రబాబు గారు అట చేయడు. మళ్ళీ నేనే వస్తా అంటున్నాడు జగన్. ఎక్కడి నుంచి వస్తాడండి? ఏ ప్రారంభం వస్తాడు? అసలు కళ్ళలో కూడా ఊహించుకోకూడదు జగన్. అసలు నాకే ఓటేస్తారు. కలగనాలిక ఆయన కలగంటే గనక అది నిజమైద్దేమో గానీ మామూలుగా అయితే జనం పరంగా అసలు వేయరు. యువత అసలు వేయదు. యువత చూసిన వాళ్ళు రాజధానిలో చేసే అభివృద్ధిని బట్టి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని ఆలోచించే వాళ్ళు ఎవ్వరు కూడా వేయరు ఆయనకి ఓటు. ఏంటంటే మోటి పరంగా డబ్బులు కాసిపడి ఇళ్లకాడు ఉండే డబ్బులు తీసుకునే వాళ్ళు ఏంటంటే ఆశపడి ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలకు ఆశపడి తీసుకునేవాళ్ళు, సోంబేరితనంగా పనులు చేసుకోకుండా ఉండేవాళ్ళు, తాగుబోతులు, అలాంటి వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు ఆలోచించట వేసేవాళ్లే కానీ మామూలుగా అయితే వేయరు ఎవరు కూడా ఆయనకు ఓటు జగన్ గారికి. అది